హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ తులసిమాత దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను. ఇలాగా ఇవాళ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసాక నేను దీపారాధన చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా పూజలో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నాకు వీలుని బట్టి చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. పిల్లలు వెళ్ళిపోయాకైతే కొద్దిగా ఎక్కువసేపు ప్రశాంతంగా చేసుకోవచ్చు. టైం కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటే అలానే చేస్తాను. లేదు టైం సరిపోతుంది, కొద్దిగా ఎర్లీగా ఉంది అనుకుంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుతుందన్నమాట దీపారాధన చేసుకోవడానికి. ఎందుకంటే ఇంటి చుట్టూ కూడా దీపాలు వెలిగిస్తాను కదా, అందుకే. అండ్ పైనుంచి కిందకి పువ్వులు కట్ చేసుకొని రావడం, ఇంకా పైకి వెళ్ళామంటే మొక్కలకి వాటరింగ్ చేయకుండా రాబుద్దేదు. సో ఇవన్నీ నాకు టైం చూసుకొని అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పిల్లల్ని పంపించేసి అప్పుడు నేను ఇంకా దీపారాధన చేసుకున్నా. అండ్ కనక మహాలక్ష్మి గుడికి అయితే ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. మార్గశిర లక్షవారాలు అయితే చేశాను, కానీ ఆ టైంలో నాకు టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదన్నమాట. సో మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది అక్కడ టెంపుల్లో. మనకి అక్కడ 1 మంత్ అంతా కూడా వైజాగ్లో బ్రహ్మోత్సవాలలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట, అమ్మవారివి. సో ఇంకా ఆ టైంలో నేను మిస్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ వస్తే వెళ్దాము అనుకున్నాను కదా. సో ఈ రోజు అయితే ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అందుకే ఇంకా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళినా ఇంట్లో దీపారాధన చేయకుండా వెళ్ళకూడదు కదా. సో దీపారాధన చేసుకొని ప్రశాంతంగా అయితే ఇంకా మేము గుడికి బయలుదేరామన్నమాట, పిల్లల్ని పంపించేసి. చూసారు కదా, టెంపుల్కి అయితే చేరిపోయాము. చాలా బాగా అలంకరించి అయితే ఉన్నాయన్నమాట మొత్తం టెంపుల్ అంతా కూడా. అమ్మవారిని చూసి మీరు కూడా దర్శించుకోండి. చాలా బాగా అయింది దర్శనం. ఇంకా అభిషేకం అది మా చేతితో మేమే చేసుకొని ఇక గుళ్ళో అయితే కాసేపు కూర్చున్నాం ప్రశాంతంగా. ఇక ప్రసాదం తిని, ఇప్పుడు కూడా నేను ఒక్కరిదాన్ని వెళ్ళడానికన్నా ఇద్దరం వెళ్ళడానికి చూస్తానన్నమాట. మ్యాక్సిమం ఎప్పుడు లీవ్ వచ్చినా సరే మా హస్బెండ్తోనే వెళ్ళేదాన్ని. ఇంకా ఇప్పుడు కూడా అప్పుడు అనుకున్నా ఇద్దరం కలిపే వెళ్దాము అని చెప్పేసి, అందుకే వెయిట్ చేశాను అనమాట. సో ఇన్ని రోజులకైతే అయ్యింది, అమ్మవారి దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. ఇక కనకమహాలక్ష్మి టెంపుల్ కోసం చెప్పాలంటే అక్కడ అమ్మవారిని చూసారు కదా. ఇప్పుడు నేను ఒక ఇది చూపిస్తున్నాను కదా, రౌండ్గా ఒక నుయ్యిలా ఉంటుందన్నమాట. అమ్మవారిని అయితే ఆ నూతులో నుంచే తీశారు. కల్లోకి వచ్చి అమ్మవారు చెప్పారనమాట, నేను అక్కడ ఉన్నాను, తీసి బయట పెట్టి పూజలు చేసుకోండి అని. దీంట్లో నుంచే, ఈ వెల్లో నుంచే తీసి అమ్మవారిని అక్కడ పెట్టారనమాట. అమ్మవారు మనకి రాతి రూపంలో ఉంటారనమాట. చక్కగా నల్లగా రాతి రూపంలో ఉంటారు. అలంకరణ చేస్తారనమాట బంగారు తొడుగుతోని, వెండి తొడుగుతోని. చాలా బాగుంటుంది. సో దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయిందనమాట. ఇంకా కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరాము. ఇక గుడికి వెళ్తే మనకి పసుపు కుంకుమలు అయితే డ్రెస్ అంతా అయిపోవడం కామన్ కదా. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి నేను ఇంకా మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఇక నా వర్క్స్లో రొటీన్లో నేనైతే దిగిపోయాను అనమాట. అండ్ లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే టెంపుల్ ఎక్కడికైనా వెళ్తే లేదంటే ఉపవాసాలు ఉన్నా నిద్రపోకూడదు కదా. సో అందుకే ఏదో ఒక వర్క్ అనేది పెట్టుకుంటాను. ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మసాలా స్పైసెస్ పౌడర్ రెడీ చేసుకుందామని. నేనైతే ఇంట్లోనే మేక్ చేసుకుంటాను అనమాట. ఈ హోల్ గరం మసాలా నేను కొని పెట్టుకుంటాను. ఈ మసాలా అంతా నేను లాస్ట్ టైం మొన్న జూన్లో ఇక్కడికైతే పూర్తిగా వచ్చేసాం కదా. మేము మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం కదా, వెళ్తున్న దారిలోనే అరకు పడుతుందనమాట. సో నేను కావాల్సినవి ఎప్పుడు కూడా అరకులోనే కొనుక్కుంటాను, మ్యాక్సిమం మసాలా సామాన్లన్నీ కూడా. ఇక ఇక్కడికి వచ్చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తాన్ని అయితే కొని తెచ్చుకున్నాను. ఫైన్ పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఆల్ కర్రీస్లో కూడా నాకు సరిపోతుంది. అండ్ బిర్యానీ, ఒకవేళ మనకి బిర్యానీ స్పైసెస్ ఏమీ లేకపోయినా ఈ పౌడర్ ఒకటి వేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ తర్వాత ఇవి ధనియాలు అయితే స్పెషల్గా నేను వేరేగా పౌడర్ చేసి ఉంచుకుంటా అనమాట. దీంట్లో మిక్స్ చేయను, ఓన్లీ గరం మసాలాకి కొద్దిగా వేస్తాను. ఇక మిగతావన్నీ కూడా వేరేగా ఇది ఫైన్ పౌడర్ చేసి ఉంచుకుంటాను. ఇది డైలీ నేను అన్ని కర్రీస్లో కూడా వాడతా అనమాట. ఇలా మనం చేసి ఉంచుకుంటే మనకి చక్కగా గరం మసాలా అయితే నాకు 1 ఇయర్ వరకు కూడా సరిపోతుందనమాట. అసలు కూడా పాడవదు. తర్వాత ఈ ధనియాలు మాత్రం ఇది ఒక 1 మంత్ వస్తుందన్నమాట, ధనియా పౌడర్. సో మనం యూస్ చేసిన విధానం బట్టి ఉంటుంది. చాలామంది ఏంటంటే కారంలోనే అన్నీ మసాలా వేసి ఆడించుకుంటారు కాబట్టి చాలామంది ఇవి ఎక్సెస్గా యూస్ చేయరనమాట. బట్ నేను ఎంత దాంట్లో మిక్సింగ్ అయినా సరే ఇవి అలవాటు అయిపోయింది. ఈ ధనియా పౌడర్ లేకపోతే నాకు అసలు ఆ కర్రీలో వంట చేసినట్టే అనిపించదు అనమాట. రసంలో
కానీ, సాంబార్లో కానీ, కర్రీస్లో కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని ఇంకా అవి కూడా తీసి పౌడర్ చేసుకుంటున్నా. ఇక ఈ మసాలా బాక్స్లో కూడా నేను మసాలా రీఫిల్ చేసుకోవాలి. డైలీ యూస్ చేస్తూ ఉంటాను కదా, సో హ్యాండీగా ఉంది, బాగుంది. నాకైతే ఈ వుడెన్ మసాలా బాక్స్ చాలా బాగా నచ్చిందనమాట. అయితే క్వాంటిటీ కొద్దిగా పడుతుంది కానీ బట్ ఏంటంటే మన స్పైసెస్ అనేది ఎప్పుడో రేర్గా యూస్ చేస్తాం కాబట్టి నాకైతే సరిపోయిందనమాట. సో లింక్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను, జస్ట్ 499 రూపీస్కి. అండ్ ఇంకా ఇవి కూడా ఫిలప్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గరం మసాలా అంతా కూడా కొద్దిగా ఎక్కువ మొత్తం తెచ్చుకుంటే మనం ఫ్రీజర్లో కానీ లేదంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ అయినా సరే ఏం పాడవవు అనమాట. కాకపోతే ఒక మంచి ఎయిర్టైట్ కంటైనర్లో అయితే మనం ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి, అప్పుడే పాడవు. కొద్దిగా ఏదైనా లీకేజ్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ మనకి లోపల వేపర్లా వచ్చేస్తుంది. సో ఇదొకటి చూసుకొని లోపల పెట్టుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా నేను చక్కగా రీఫిల్ చేసుకుంటున్నాను. మసాలా రీఫిల్ చేసే లోపల కొద్దిగా మనం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, హోల్ గరం మసాలా అవి చల్లగా అయిపోయాయి. ఇంకా చల్లగా అయిపోయాక నేను ఇంకా మిక్సీ జార్లో వేసి మంచిగా అయితే ఫైన్ పౌడర్ చేస్తాను. మనం అలా కొద్దిగా వేయించుకోవడం వల్ల ఏంటంటే మసాలా పౌడర్ అనేది పాడవకుండా కొన్ని రోజులు నిలవ ఎక్కువ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మంచిగా రీఫిల్ చేసుకున్నాను. చూసారు కదా, ఇదైతే గరం మసాలా అనమాట. అందుకే కొద్దిగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నా. అండ్ ఇది నేను డైలీ యూస్ చేస్తాను ఎక్కువ కాబట్టి ఇలా చిన్న జాడీలో పెట్టుకున్నాను అనమాట. ఇవాళ అయితే ఇంకా ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకుంటే మనం మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మనం హరియప్గా ఏదైనా చేయాలి కర్రీస్ అన్నప్పుడు మనకి మంచిగా అయితే యూజ్ అవుతుంది. నేనైతే ఇలానే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే మసాలా పౌడర్స్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. మనకి ఎప్పుడు అయిపోతుందో అప్పుడు చేసుకుంటాం. సో ఇంకా ఆ పని అంతా అయిపోయింది. పని అయిపోయాక ఇంకా నేను యూస్ చేసినవన్నీ ఉంటాయి కదా, ఒకసారి నీట్ అండ్ క్లీన్గా ఒక్కసారి మొత్తం అన్నీ వైప్ చేసి పెట్టేసుకుంటున్నా. ఇక వెంటనే మిక్సీ జార్ ఉంటుంది కదా, అవన్నీ వాషింగ్ వేసేసా. ఇక తర్వాత మనకి కిచెన్ కౌంటర్ టాప్ మనం కొద్దిగా ఏదైనా పని చేసినా సరే వెంటనే నీట్ చేసుకుంటే క్లీన్ అండ్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఇంకా వెజల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా వాష్ చేస్తాను అనమాట తర్వాత. సో ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ గుడి నుంచి వచ్చి అయితే ఈ పని చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో. అండ్ పాత వాళ్ళైతే ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ కామెంట్స్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే మన ఛానల్ ఎంతవరకు రీచ్ అయిందని నాకు కూడా తెలుస్తుంది. ఇక మీరు ఇచ్చిన కామెంట్స్ అండ్ లైక్స్ వల్ల నాకు ఒక మంచి మోటివేషన్గా అనిపించి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుంది. సో డూ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.